ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీకోసం ఒక మంచి డబ్బున్నటువంటి కుటుంబం కారులో వచ్చి మరి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది బిడ్డ. కారు వేసుకొని మరి ఒక కోటీశ్వరుల కుటుంబం అనేది నిన్ను వెతుకుతోంది. వాళ్ళ నిజమైన వారసురాలివి నువ్వేనట, వారసుడివి కూడా నువ్వేనట. మీ ఇద్దరినీ కలిపేటువంటి వ్యక్తి ఇదిగో వచ్చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మీ ఇద్దరినీ కలిపే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ కోటీశ్వరుల కుటుంబం ఇప్పుడే నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. ఇన్నాళ్ళు ఎందుకు వెతకలేదు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? మీ వాళ్లకు ఏదైనా సంబంధం ఉందా? లేకపోతే ఏదైనా ముందు జన్మ అనుబంధం ఉందా? అసలు ఎందుకు వాళ్ళు నిన్ను ఇప్పుడు వెతుకుతున్నారు? నీకోసం ఎప్పుడూ కారులో ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు? ఈ వీడియో ఇప్పుడే నీ ముందుకు వచ్చింది. ఈ బాబా సందేశం ఈరోజు ఎందుకు నీకంట పడింది? అన్ని అనుమానాలు చెలరేగాయి కదా బిడ్డ. అయితే నీకోసం ఇప్పుడే నేను చెప్తున్నాను. ఆ నిజాన్ని ఇప్పుడే నీ ముందు బట్టబయలు చేసేయబోతున్నాను. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే బిడ్డ అంటూ బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మనకు ఒక్కసారి తెలిసిన గురువుగారండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నా కోసం ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఇప్పుడే ఎందుకు వస్తున్నారు బాబా అంటూ అసలు ఆ డబ్బున్నటువంటి కుటుంబం నన్ను కలిపేటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఏ రూపంలో ఉంటారు? వచ్చారా లేదా? ఇక వస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నీ మనసులో ఉన్నాయి కదా బిడ్డ. కొంచెం ఓపిక పట్టు, కాసంత నెమ్మదించు. అన్నింటికీ సమాధానాలు చెప్పాలనే కదా ఈరోజు నీకోసం వచ్చాను. నాకు తెలుసు ఈరోజు నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. నీకంటే ఈ వార్త చెప్పడానికి నాకు ఎక్కువగా ఆనందంగా ఉంది తల్లి. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారిపోతుంది, నా బిడ్డ జీవితం మారుతుంది అనే కన్న తండ్రి కళ్ళల్లో కనిపించే ఆనంద బాష్పాలు నీకేం తెలుసు బిడ్డ, అవి నాకే తెలుసు. అంత ఆనందంగా ఉంది. నా బిడ్డ జీవితం మారబోతుంది, నా బిడ్డ దశ తిరగబోతుంది, అదృష్టయోగం పట్టబోతుంది. అందుకే ఈరోజు సాయి ఆనందించడానికి అంతు లేకుండా పోయింది. అందుకే పరుగు పరుగున వచ్చేశాను. నా బిడ్డకు ఈ వార్త చెప్పాలి, తను సంతోషపడుతుంది అని. మరి ఇక్కడ 2 నిమిషాలు నాతో పాటు ఉంటావా? ఇది నీకోసం చెప్తున్న సందేశం. నీ సాయి చెప్తున్న ప్రతి మాటని కూడా గుండె లోతుల్లోకి తీసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఒక పదాన్ని, ఒక మాటని, ఒక అక్షరాన్ని వదులుకున్నా నీ జీవితంలో ఎన్నో సువర్ణ ఘట్టాలన్నీ కూడా నువ్వు వదులుకున్న దానివి అవుతావు. జాగ్రత్త. ఎందుకంటే ఈ డబ్బున్నటువంటి కుటుంబం నీ కోసం ఎందుకు వెతుకుతోంది?
తాను జాగ్రత్తగా విను బిడ్డ. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఇప్పటిదాకా కోల్పోయినవన్నీ కూడా బాధపడిన ఆ భాగ్యమే ఇప్పుడు నీ తలుపు తట్టబోతుంది. ఒక రాజస గోత్రం, ఒక డబ్బున్నటువంటి కుటుంబం నీకోసం సంవత్సరాల తరబడి కూడా వెతుకుతూనే ఉంది. తమ నిజమైన వారసుడిని వెతుక్కునే ఉంది సంవత్సరాలుగా. ఆ కుటుంబం నీ కర్మల వెలుగుతో ఇప్పుడు నీ వైపు చూస్తోంది. నీ పేరు వాళ్ళ భాగ్యంలో రాసిపెట్టారు. ఇప్పుడు సమయం స్వయంగా నీ పక్షాన నిలబడింది. కానీ విను, ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు తల్లి. ఇది నీ ఆత్మ గుర్తింపు సమయం. బాబా నాతో ఉంటున్నాడు. నువ్వే ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న ప్రతి కష్టము, ప్రతి అవమానము అవన్నీ కూడా నాకు ఒక పెద్ద ఉద్వేగానికి, ఉద్దేశానికి నిన్ను తయారు చేశాడు బిడ్డ. ఆ ఉద్దేశం నీకోసమే నిన్ను తయారు చేశాయి. ఈ తయారీ మాత్రమే ఇది. నువ్వు రోధించిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు వజ్రంలా మెరుస్తోంది. ఒక్కటే గుర్తుంచుకో, లోకంలో నిన్ను నువ్వు కలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ లోపల వెలుగు ఎప్పటికీ కూడా మసకబారనీయకు. సాయిబాబా హెచ్చరిస్తున్నాను. సంపద వచ్చేటప్పుడు పరీక్షలు వస్తాయి. డబ్బు నిన్ను మార్చకూడదు, నీ మనసును మార్చకూడదు. నీ నిజస్వరూపంలో స్థిరంగా ఉండు. నీలో ఉన్న పవిత్రత అదే ఒక గంగలాంటి పవిత్రత అవుతుంది. నిన్ను వెతుక్కుంటూ ఆ డబ్బున్నటువంటి కుటుంబం నిన్ను డబ్బుతో కాదు, నీ ఆత్మశక్తితో నిన్ను గుర్తించింది. నీ కళ్ళలో ఉన్న సత్యమే వాళ్లకు నమ్మకం కలిగిస్తుంది. నువ్వే వాళ్ళ నిజమైన వారసురాలివి. సాయి మాట అంటున్నాడు, ఈ లోకంలో ఏది యాదృచ్ఛికం కాదు. నా జీవితంలో వచ్చిన ప్రతి మలుపుకు ప్రయాణం, ఆటంకం అన్నీ కూడా, ప్రతి ఆలస్యం వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉంది. ఆ కుటుంబం నీకు ముందు ముందు ఎందుకు దొరకలేదు, ఇప్పుడే ఎందుకు దొరికింది? ఎందుకంటే నువ్వు మంచి లోపల నుంచి అప్పుడప్పుడు మేల్కొంటావు. ఇప్పుడు నువ్వు నీ ఆత్మబల శిఖరం మీద నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు విశ్వ ఆధారాలు తెరుచుకుంటున్నాయి. రాబోతున్నటువంటి ఈ అవకాశాన్ని నువ్వు గుర్తించు. ఒక్కసారి నీలో నువ్వు చేశావు అంటే నీలో ఉన్నటువంటి దివ్య శక్తి అయస్కాంతంలాగా మారి ఇప్పుడు అదంతా ఆకర్షిస్తుంది. ధనం, గౌరవం, ప్రేమ అన్నీ నీ దగ్గరకు కలిగి వస్తాయి. ఒకప్పుడు నిన్ను బలహీనుడివి అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు నీ ముందు తల దించుకుంటారు. ఈ బాబా అన్న మాటలకు తల దించుకుంటారు. ఎందుకంటే ఈ వరం ఎందుకు దొరికింది అంటే నువ్వు నమ్మకాన్ని వదలలేదు. ఓడిపోయినా కూడా ప్రేమతో నమ్మకంగా ఉంటావు. ఈ నమ్మకమే ఇప్పుడు నీ అతిపెద్ద మూలధనమైంది బిడ్డ. అయితే సంపద వచ్చినప్పుడు ఎవరిని చిన్న చూపుగా చూడకు. ఈ వరం కేవలం నీ కోసం కాదు, నీ ద్వారా కూడా కొంతమంది ఒక ఊరడింపు పొందుతున్న అనేక వ్యక్తుల ఆత్మ కోసం మాత్రమే చేయబడింది. నీ ద్వారా నువ్వు సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, ఊరడింపు పొందుతున్న అనేక మంది ఆత్మల కోసం నువ్వు ఏ కుటుంబంతో అనుబంధం అవుతావో వాళ్ళ కుటుంబంలో కూడా నీ రాక ఒక శక్తిని ఇస్తుంది. నువ్వు కేవలం ధనవంతుడివి శక్తిని కావు. నువ్వు కేవలం ఒక దాతవి. కరుణతో లోకంలో ఉన్న కష్టంలో ఉన్న వాళ్ళని, నీ దగ్గరికి కష్టం అని వచ్చిన వాళ్ళని ఆదుకోవాలి. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. ఆపద అన్న వాళ్ళని ఆదుకోవాలి. ఈ విధంగా నిన్ను తయారు చేయటానికే ఇంత సమయం పట్టింది బిడ్డ. నువ్వు ఈ సందేశం వింటున్నావు. ఈ క్షణం నుంచే నీ భాగ్యచక్రం తిరగడం మొదలైంది. సమయం ఇప్పుడు వేగంగా నీ పక్షాన తిరగడం మొదలు పెడుతోంది. సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు అద్భుతంగా పూర్తవుతాయి. నీ పేరు మీద మూసివేయబడిన తలుపులు అవే తెరుచుకుంటాయి. కానీ ఇదంతా జరిగేది నువ్వు నీ లోపల స్వరాన్ని నమ్మినప్పుడు. ఈ సాయి అంటున్నాడు, నీ జీవితంలో రాబోతున్న మార్పు బయటది మాత్రమే కాదు, నీ లోపలది కూడా. ఇక నీ గర్జనకు నీ దివ్యతత్వంతో నింపు. నీ మనసు నుంచి కొరత భావనను తీసేయి. అప్పుడే సంపద స్థిరంగా నిలుస్తుంది. నీ ఆత్మ ఇప్పటికే సిద్ధంగా ఉంది. నువ్వు భయాన్ని వదిలేసింది మాత్రమే. నేను అర్హుడిని అనే విశ్వాసం నీలో వచ్చిన క్షణమే ఈ బాబా నీకు ఈ అర్హతకు తగ్గ బహుమతులు అందిస్తాడమ్మా. కానీ కొత్త అధ్యాయం బిడ్డ. ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నీ కర్మలు ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రతి మంచి పని కూడా ఒక కరుణామయ మాట అవుతుంది. ప్రతి ప్రార్థన కూడా ఇప్పుడు ఫలవంతమైన వృక్షంగా మారాయి. నీ చుట్టూ సానుకూల శక్తి, ఒక శక్తి నీ చుట్టూ ఏర్పడుతోంది. నీతో పడే ప్రతి ఒక్కరూ కూడా నీ ప్రకాశవంతంతో ప్రభావితం అవుతారు. అయితే సాయి అంటున్నాడు, ఇదే నీ నిజమైన ధనమని.
ఇదే నీ నిజమైన రాజయోగం. నీ చుట్టూ కొందరు ఉన్నారు. నీ ఉన్నతిని భరించలేని వాళ్ళు గందరగోళం సృష్టిస్తున్నారు. నీ మనసు మీద సందేహాలు కల్పిస్తారు. కానీ నువ్వు శాశ్వతంగా ఉండు. సత్యాన్ని సమయం స్వయంగా నిరూపిస్తుంది. నీ విజయం ఎవ్వరినీ ఓడించడం ద్వారా రాదు, అందరినీ కలుపుకొని రావాలి. సాయి నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను. నీ వినయం ఎప్పటికీ పోకూడదు. కోటీశ్వరుని కుటుంబం నిన్ను కలవటానికి వచ్చినప్పుడు నీలో దివ్యతత్వపు ఒక వెలుగుని, ఒక శక్తిని చూస్తారు. వాళ్ళు నీకు డబ్బు ఇవ్వటం కాదు, నీ జీవితానికి కొత్త అధ్యాయం తెరుస్తారు. వాళ్ళతో కలిసి నువ్వు భౌతిక సంపదతో పాటు ఆత్మీయ సంపద కూడా పొందుతావు. ఈ కలయిక సాయి యొక్క ఒక ప్రణాళికలో భాగమేనమ్మా. నిన్ను ఆత్మీయ మార్గంలో ముందుకు నడిపించేది ఈ బాబా అంటున్నాడు. నీకు ఏ భయమూ వద్దు బిడ్డ. నిన్ను ఆపుతున్న ఏ భ్రమ అయినా ఇప్పుడు అంతమైపోతుంది. నీ పేరు ఇప్పుడు అలాంటి ఒక పవిత్ర జాబితాలోకి నేను రాశాను, నమోదు చేశాను. కర్మలలో అర్హులైన ఆత్మలు మాత్రమే అక్కడికి వస్తాయి. నీ జీవితం ఇప్పుడు ఇతరులకు ప్రేరణ అవుతుంది. మీరు ఈ జన్మ సాధారణ ఉద్దేశం కోసం కాదమ్మా. నువ్వు కరుణ, ప్రేమ, ప్రకాశం యొక్క దూతవు. నా యొక్క బిడ్డవి. ఈ కోటీశ్వరుని కుటుంబం కేవలం ఒక మాధ్యమం మాత్రమే. నిన్ను సాయి నీ ఆత్మ పూర్తి వికాసం చూడగలిగే స్థానానికి నిన్ను తీసుకెళ్తున్నాడు. ఈ ధనం కేవలం నీది మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం ప్రవహిస్తుంది. సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇక నువ్వు ఏం చేసినా వాళ్ళ కృప ఉంటుంది, సాయి కృప కూడా ఉంటుంది. నీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. నీ మార్గదర్శకులు దివ్యులు అవుతారు. కేవలం నీలోని ఆ మధురమైన సాయి శక్తిని మేల్కొల్పి ఉంచు చాలు. అదే నీ ప్రతి పరిస్థితుల్లోనూ ప్రేమను చూపిస్తుంది, అవకాశాన్ని చూపిస్తుంది. ఆ శక్తి నిన్ను ఆ ఎత్తుకు తీసుకెళ్తుంది. అక్కడికి చాలా అరుదుగా ఎవరైనా చేరుతారు బిడ్డ. అందరికీ అవకాశం రాదు. ఒక్కరికి మాత్రమే అక్కడికి చేరే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నీకు ఇస్తున్నాను. ఈరోజు ఈ సమయం చాలా తక్కువగా ఉంది. ఏమాత్రం ఆలస్యం వద్దు. సాయి నీతో చెప్తున్నాను కదా, నీ హృదయాన్ని తెరచి ఉంచు బిడ్డ. సంకేతాలను గుర్తించు. నీ జీవితంలో కొత్తగా వచ్చేవాడు అతనే, ఆ రహస్య వాహకుడు. అతను నిన్ను ఆ సత్యం కోసం ఎదురు చూస్తున్న తలుపు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అతన్ని గుర్తించడానికి నీ అంతరాత్మ మీద నమ్మకం ఉంచు. ఈ సాయి ప్రతిదీ కూడా నీ నియంత ముందు నిర్ణయించబడ్డదే బిడ్డ. ప్రతిదీ నీ జీవితంలో నిర్ణయించేసిందే. జాబితాలు రాయబడి ఉంది. నీ జీవితంలో ఏ సమయానికి ఏది అందివ్వాలి అనేది దాన్ని చూడడానికి నువ్వు సాధారణంగా ఉండాలి. ధనం, అవకాశాలు నీ దగ్గరికి నడిచి వస్తాయి. కానీ వాటిని పట్టుకోవాలి అంటే నువ్వు స్థిరంగా, పవిత్రంగా ఉండాలి. నీ హృదయమే నీ అతిపెద్ద అయస్కాంతం. ఆ దేవుడి ఆటలో అద్భుతాలు సహజం. ఆ కలయిక పూర్తయినప్పుడు నీ నుండి ఒక కొత్త వెలుగు వెలువడుతుంది. ఇదే సాయి కృప. శక్తి నిన్ను పూర్తిగా అలోకితం చేస్తుంది. నీ ముఖం మారుతుంది. నీ స్వరంలో అనురాగం వస్తుంది. నీ ఉనికిలో ప్రజలందరూ కూడా శాంతిని అనుభవిస్తారు. నువ్వు కేవలం విజయ సంకేతం మాత్రమే కాకుండా ఒక కరుణారూపంగా మారిపోతావు. సాయి అంటున్నాడమ్మా, ఇక నీ యాత్ర 2వ దశ ప్రారంభమైపోయింది. ఇక నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకాశించాలి. ప్రకాశం పంచాలి తల్లి. నీ కథ ఇంకా చీకటిలో ఉన్న వాళ్ళకి ఒక ఆశాకిరణం అవుతుంది. నమ్మినవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరుగురాడని నువ్వు వాళ్ళకు నిరూపిస్తావు, చెప్తావు కూడా. చివరగా నీ బాబా నీ నుండి ఒక్క మాట ఒప్పుకుంటున్నాడు. నువ్వు శిఖరంపై ఉన్నప్పుడు, లోకం నీ ముందు వంగినప్పుడు సాయి పేరును ఎప్పటికీ మర్చిపోకు. సాయి నామాన్నే నీ ప్రతి శ్వాసలో, గుండెల్లో మారుమోగాలి. అదే నీ కవచం, నీ రక్షకుడు, నీ సత్యం. నా నామమే నీ జీవితంలో ప్రతి అద్భుతానికి మూలం. ఇక వెళ్ళు బిడ్డ. ఈ సాయి చెయ్యి పట్టుకున్నాడు కదా, నువ్వు ఏ మార్గంలో నడిచినా నీ ప్రతి మలుపులో ఈ బాబా నీకు నీడగా, తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉన్నావు కదా. ప్రతి కోరిక, ప్రతి కళ, ప్రతి సంకల్పం సహకారం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఈ సాయి దృష్టిలో అర్హుడివి అని నిరూపించడమైంది. నీ జీవితం ఇప్పుడు కేవలం నీది మాత్రమే కాదు, అసంఖ్యాక ఆత్మల ప్రేరణ. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు తల్లి. ఈ దివ్య కలయికతో ప్రారంభమవుతుంది. నువ్వు సాయితో ఒక్కటయ్యే మెలనం కలయిక. అది ప్రేమ, ధనం, ఆత్మ, యశస్సు అంటే నీకు ఉన్నతమైంది అని తెలిపే చోటు ఇదే. ఆ క్షణం ఇదే. సాయి స్వరం నీతో అంటుంది, ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. వెళ్ళి నీ భాగ్యాన్ని గుర్తించు, ప్రేమ మార్గాన్ని తెలుసుకో. నీకంతా కూడా మేలే జరుగుతుంది. అనుక్షణం ఈ
ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుందమ్మా. బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.